లజ్జగా మనం తప్పులు చేయలేం. మరి ఏంటి మన పాపాలు మనకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చిన ఏమిటి అంటే, రక్షణ పొందిన మీరు 2 పాపాలు చేస్తున్నారు. అదేమిటంటే 14వ వచనం, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనము విసర్జించువాడు అంటే నిర్దోషి దోచుకోబడుతున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. ప్రతికూలమై, దేవుని దృష్టికి ప్రతికూలమై ఉండెను. అంటే దేవుని ప్రజలలో, శిలువ యజ్ఞము ద్వారా రక్షణ పొందిన వాళ్ళలో 53 తర్వాత వచ్చింది 59. దేవుని ప్రజల్లో 2 పాపాలు జరుగుతున్నాయి. సత్యము లేదు, న్యాయము లేదు. దేవుడు చూశాడు, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, న్యాయము జరగకపోవుట దేవుడు చూచెను. ఇది యెహోవా దృష్టికి ప్రతికూలమాయెను. కాబట్టి ఇప్పుడు జీవము గల దేవుని నమ్మకమైన సేవకుడుగా తన్ను తాను ప్రతిష్ఠించుకున్నటువంటి ఆది సంభూతుడు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. న్యాయము లేదు కదా నా సంఘంలో. 53వ అధ్యాయంలో నేను అన్యాయపు తీర్పు నొంది నన్ను నేనే అపరాధ పరిహారార్థ బలి చేసుకొని ఒక సంఘమును సంపాదించుకుంటే సంఘం లోపలే ఇప్పుడు న్యాయము లేదు కదా. గనక న్యాయమును స్థాపించడానికి నేను పూనుకుంటున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘములో న్యాయము జరగాలి. ఇంకా చాలా దూరం వెళ్తుంది సబ్జెక్ట్. సంఘములో న్యాయం అంటే ఏంటో తెలుసా? ఒక విశ్వాసికి న్యాయం చేయాలి. నిజమే. అంతకన్నా ముందు లేఖనాలకు మనము న్యాయము చేయాలి. బైబిల్కు మనం చెప్పే వ్యాఖ్యానాలు న్యాయంగా ఉండాలి. మన బోధలలో న్యాయం ఉండాలి. సంఘ పరిపాలనలో న్యాయం ఉండాలి. వాక్యమును న్యాయముగా వ్యాఖ్యానించకపోతే పుట్టేవే దుర్బోధలు. దేవుని వాక్యం నా చేతికి దొరికింది కదా అని అడ్డగోలుగా ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే దుర్బోధలు పుట్టుకొస్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని గడగడలాడుతూ పవిత్రమైన దైవ భయముతో మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసి ప్రతి వాక్యమును బైబిల్లోనే ఉన్న ఇంకొక వాక్యముతో వ్యాఖ్యానిస్తూ జాగ్రత్తగా మనం 2-3 సాక్షుల నోట 2-3 లేఖన వచనాల ద్వారా ప్రతి అభిప్రాయము స్థిరపరుచుకుంటూ మన బోధలను మనం తయారు చేసుకోవాలి. అది అపోస్తలిక బోధగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయము సిద్ధాంత విషయాల్లో జరగాలి. ప్రతి క్రైస్తవ భర్త తన భార్యకు న్యాయం చేయాలి. ప్రతి క్రైస్తవ స్త్రీ తన భర్తకు న్యాయం చేయాలి. పిల్లలు తమ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత న్యాయంగా నెరవేర్చాలి. దేవుడు చూస్తున్నాడు. ఎక్కడైతే న్యాయము భంగమైందో ఇది నా దృష్టికి ప్రతికూలం అంటున్నాడు ఆయన. ఈ పాపం అడ్డం వస్తుంది. మన ప్రార్థనలు దేవునికి చేరకుండా. ఆయన చెవులు మందము కాలేదు, ఆయన హస్తము కురుచ కాలేదు, కానీ ప్రార్థనలు అక్కడ చేరడం లేదు. క్రైస్తవులు న్యాయాన్ని పట్టించుకోకుండా అన్యాయానికే తెగించి బ్రతుకుతున్నారు. బరి తెగించి అన్యాయాలు చేస్తున్నారట. అందుకు ఆయన చెవులు మన ప్రార్థనలను వినకుండా ఈ మన అన్యాయ ప్రవర్తన అడ్డుగోడగా నిలబడింది. సత్యము లేదు, సంత వీధిలో పడ్డదన్నాడు. సంత అంటే ఏంటి తెలుసా? వస్తువులు అమ్మే కొనే ప్రదేశం. అక్కడికి ఎందుకు పోయింది సత్యం? సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోమన్నాడు.
ఎవడో సత్యాన్ని పట్టుకుపోయాడు, కొనుక్కోరా బాబు, ఇది నాకు అక్కర్లేదు, ఇచ్చేస్తాను, నాకు ఎన్ని డబ్బులు ఇస్తారు ఇవని. సరే, నీకు ఎన్ని లక్షలు కావాలి ఆ సత్యాన్ని వదిలేసే ముందు అంటే వీడు 10 లక్షలు ఏదో రేటు చెప్పాడు, సత్యాన్ని ఇచ్చేసి వాడు సంపాదించుకున్న డబ్బు. ఆ ఇచ్చిన వాడికి కూడా సత్యం అక్కర్లేదు కనుక సంత వీధిలో పారేశాడు. వాడిని సత్యానికి దూరం చేయడమే వాడికి గురి, అంతేగాని సత్యం కావాలని కొనుక్కోలేవాడు. అమ్మినవాడు అమ్మేశాడు, కొన్నవాడు నేలను పడేశాడు. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. కోట్ల మంది విశ్వాసులు డబ్బులు ఇస్తే బోధ మార్చుకునే వాళ్ళు తయారయ్యారు. దేవుని సేవకులు డబ్బులు ఇస్తే బోధ మార్చుకునే వాళ్ళు తయారయ్యారు. సత్యము సంత వీధిలో పడింది. కానీ ఉపవాస ప్రార్థనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఆయనకు వినబడ్డంలే. ఏంట్రా ప్రార్థనలు మొదలుపెట్టారు? నేను మీకు అప్పగించిన సత్యాన్ని ఏం చేశారు? నేను మీకు అప్పగించిన ఉద్యమాన్ని ఏం చేశారు? మీకు అప్పగించిన బాధ్యతలు ఏం చేశారు? పడి ప్రార్థనలు చేస్తారేమిటి? సత్యాన్నేమో సంత వీధిలో దులిపేశారు. ప్రభునందు ప్రియులారా, ఈ రెండు ఆయనకు కావాలి. ఎవరికి? జీవము గల దేవుని నమ్మకమైన సేవకుడైన ఆది సంభూతునికి కావాలి. భూమి మీద న్యాయమును స్థాపిస్తాడు, సత్యమును స్థాపిస్తాడు. మొదట ఎక్కడ? సంఘములో, తర్వాత భూమి మీద. క్రైస్తవ సంఘములన్నిటిలోనూ సత్యాన్ని స్థాపించి న్యాయాన్ని స్థాపించే మహత్తరమైనటువంటి దైవ కార్యములో దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, సైనికులుగా నిలబెట్టాడు. ఆసక్తి ఉందా? నాకైతే ఉందండి. ఈ వయసులో, ఈ ఆరోగ్య పరిస్థితిలో ఏ మాత్రము నాలో ఆసక్తి తగ్గలేదు, ఇంకా పెరిగింది. నేనేం అలసిపోలే. ఇంకొక 100 ఏళ్ళైనా పోరాడుతాను దేవుడు నాకు టైం ఇస్తే. రెచ్చిపోయి మరీ యుద్ధం చేస్తాను వాక్య ఖడ్గంతో. భూమి మీద ఉన్న సకల క్రైస్తవ డినామినేషన్లలో సత్య బోధను స్థాపించాలి. అందరూ ఒకే రకమైన బాప్తిస్మానికి రావాలి. పరిశుద్ధాత్మను గూర్చి ఒకే బోధలోనికి రావాలి. రెండవ రాకడ ఎప్పుడు అందరూ సరిగ్గా గ్రహించి సిద్ధపడాలి. లోక వ్యవహారాలలో, సిద్ధాంత వ్యవహారాలలో న్యాయం జరగాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దేవుని బిడ్డలారా, మరి నాకేమైందో, నాకు పిచ్చి పట్టిందేమో నాకు తెలియదు, కానీ రోజు గడుస్తున్న కొద్ది ఆసక్తి పెరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆసక్తి పెరుగుతూ ఉంది. చాలా దెబ్బలు తగిలినాయి, చాలా గాయాలు తగిలినాయి. దేవునితో నేను చేసిన ప్రార్థనలో దేవునికి చెప్పాను కదా, ప్రభువా నువ్వేదేదో చెప్పావు, వాగ్దానాలు అవన్నీ నా కళ్ళ ముందే నెరవేరుతున్నట్టు లేదు. ఎప్పుడు నెరవేరుస్తావో నీ ఇష్టం, నీ మనసాక్షి ప్రకారం నువ్వు చేసుకో. నిన్ను లెక్కడగడానికి నాకు అధికారం లేదు. నువ్వేం చేసినా చేయకపోయినా నేను మాత్రం నీ కొరకు ఆసక్తి కలిగి బ్రతుకుతాను. పైకొచ్చినాక లెక్కలు చూసుకుందాం నువ్వు నేను. బ్రతుకున్నంత వరకు మాత్రం ఆసక్తి కలిగి బ్రతుకుతాను. ఒరే, ఈ మెట్టు నువ్వు ఎక్కుతావో లేదో పరీక్షించాను నేను. ఇదిగో ఆ మెట్టు ఎక్కమని హెబ్రీయులకు పౌలు రాస్తున్నాడు. మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తి తుద మట్టుకు కనబరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ మనం ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, నాలోని ఆసక్తి చల్లారిపోకూడదని మనం ప్రార్థన చేద్దాము.